నిజంగా చెప్పాలంటే నలుపు అంటే మనకి శని అని చెప్పి మనం చాలామంది చేస్తుంటారు, కానీ శనీశ్వరుడు నలుపు కాదు నాన్న. చాలామంది నల్ల వస్త్రాలు వేసుకోవద్దు. శని శ్లోకం ఉంటుంది, ప్రార్థనా శ్లోకం ఒకటి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అని చెప్పి శనీశ్వరుడి ప్రార్థనా శ్లోకం ఉంది. దాంట్లో ఏం చెబుతున్నారు? నీలాంజన సమాభాసం అని చెబుతున్నారు. నీలవర్ణం శనీశ్వరుడికి సంబంధించింది. మన వాళ్ళు బ్లాక్ కూడా ఆయనకి అప్లై చేసేసారు, బ్లాక్ కలర్ కూడా. ఇక్కడ నలుపులో ఉండేటువంటి విశిష్టత ఏంటి అంటే, ఏదైతే నరఘోష ఉంటుందో దాన్ని అంతవరకు అరికట్టగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఇంటికి నల్లతాడు కట్టలేంగా, మనుషులకు మాత్రమే కట్టుకోగలుగుతాం. అందుకని పిల్లలు కూడా బొట్టు కూడా నల్లబొట్టు పెడతారు. సాధు అంటారు దాన్ని, సాధు వాళ్ళు తయారు చేస్తుంటారు, దాన్ని తయారు చేసి దాంతో బొట్టు పెడుతూ ఉంటారు. అంటే పిల్లలు నిద్రపోతున్నప్పుడు చూడగానే ముద్దు వస్తారు నాన్న. వాళ్ళు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా తీసి పక్కన పెడితే, తలస్నానం చేసి చక్కగా మంచి బొట్టు పెట్టేసి పడుకోబెడితే, చిన్న గోచి పెడతారు, పడుకోబెడతారు, చూడగానే పిల్లలు ముద్దు వస్తారు. ఆ ముద్దు రావటం అందరి కళ్ళు మంచివి కాదు కదా. కొంతమంది కళ్ళు బాగానే ఉంటాయి, కొంతమంది కళ్ళు చూడగానే ఏదో ఒక సమస్య వస్తుంది. ఇక్కడ చూడండి, ఉలిక్కిపడి లేచి కూర్చొని ఏడుస్తూనే ఉంటారు. ఇంకా అంటే వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచన బట్టి వాళ్ళ స్పర్శ ఆ పిల్లల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అందులో పిల్లలకి ఏంటి, చాలా సెన్సిటివ్ మైండ్, చిన్న పిల్లలు, వాళ్ళ హెల్త్ కూడా అంత ఇదిగా ఉండదు కదా, కాపాడుకుంటూ రావాలి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి నరఘోష, ఈ నరదృష్టి తొందరగా తగులుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఆడపిల్లలు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళు కాళ్ళకి ఇది కడుతూ ఉన్నారు, ఏది మన నల్లతాడు కడుతూ ఉన్నారు. తాడు కాకుండా స్టైలిష్ అన్ని కూడా కడుతున్నారు, రకరకాల దానికి గజ్జెలు రకరకాలు కడుతున్నారు. స్టైల్ కోసం కట్టేది కాదు నాన్న. నరఘోష అంటే అందులో పూర్వకాలంలో 2 కాళ్ళకు కట్టేవాళ్ళు ఈ నల్లతాడు. ఆ తర్వాత నేను కొంతమంది దగ్గర చూస్తున్నా ఒక్కాలకు కడతారు, అదేందో ఒంటి కాలికి. అంటే ఒక కాలు బాగుంటే 2వ కాలు ఇదైపోతే పర్లేదా? అంటే ఎడమ కాలికి 2 కాళ్ళకి కట్టాలి కడితే, అంతేగాని ఒక కాలు కట్టి. మరి ఇప్పుడు పూర్వకాలంలో పిల్లలకి, ఇప్పుడు మన పిల్లల సంగతి మాట్లాడుతున్నాం, పిల్లలకి 2 చేతులకి ఉండేవి నల్లవి చక్కగా పూసలు ఉండేవి, నల్ల పూసలు, అవునా? కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు, 2 కాళ్ళకి కట్టాలి. అవేవో ఫ్యాషన్ల రూపంలో కడితే ఇంకా అట్రాక్టివ్ అవుతుంది నరఘోష. ఇదేదో బాగుంది, ఎక్కడ కొన్నావు, దాని మీద డిస్కషన్ నడుస్తుంటుంది కదా. ఎక్కువ దేని మీద డిస్కషన్ నడుస్తుంటుందో దానికి ఘోష తప్పదు, గుడ్ ఆర్ బ్యాడ్, అంతే కదా. కాబట్టి ఆ డిస్కషన్ కారణం కాకుండా ఉండేది ఉండాలంటే ఏం చేయాలి? నల్లతాడే కదా అని వదిలేస్తాడు ఎవడైనా, చూడకుండా దాని గురించి పెద్దగా పట్టించుకోరు, అవునా? ఆడపిల్లలకు ఉండేటువంటి విషయాలు కూడా ఇదే కదా. ఇది ఎక్కడ కొన్నావు, ఇది ఎక్కడ ఆర్డర్ ఇచ్చావు, ఇదే వెబ్సైట్లో దొరికింది, ఇవే ఉంటాయి కదా. అలా లేకుండా ఉండాలి, మీ జోలికి రాకుండా నరఘోష కలగకుండా ఉండాలంటే 2 కాళ్ళకి తప్పనిసరిగా నల్లతాడు కట్టవలసిందే, ఒక చేతికి ఒక కాలికి కాదు. మగవాళ్ళు ఎక్కడ నడువు తాడు కట్టుకుంటారు, చాలామంది నల్లతాడు కట్టుకుంటారు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు.